బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఘోరం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను పని మనిషే హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలు నేపాలీ గ్యాంగ్ గా గుర్తించారు. గతంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యజమానులను చంపి నగలు దొంగిలించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఐపీఎస్ క్వార్టర్స్ లో ఈ ఘటన జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన భార్యను పని మనిషిగా చేరిన నేపాల్ నుంచి పని చేయడానికి ఇక్కడికి వచ్చిన ఒక మహిళ చంపినట్టుగా గుర్తిస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, ఈ ఘటన గురించి, హత్య గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అత్యంత దారుణమైనటువంటి ఘటనగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారు 2 గంటల ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గేట్ దగ్గర పని మనిషి ఆల్రెడీ ఇంట్లో ఉంది. పని మనిషి కల్పన ఇక్కడికి వచ్చి వాళ్ళు 3 వ్యక్తుల్ని లోపలికి వెళ్ళడానికి ఆమె పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే ఆ గేట్లు ఓపెన్ చేసింది. గేట్లు ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు 3 నిందితులు. లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు మొత్తం అన్ని కూడా లైట్స్ అన్ని కూడా ఆఫ్ ఉన్నాయి కాబట్టి 25 నిమిషాల పాటు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. 25 నిమిషాల పాటు కూడా ఆడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా కూడా ఏ ఫ్లోర్లో ఆమె సునంద పడుకొని ఉంది, దాంతోపాటు ఏ ఫ్లోర్లో పిల్లలు పడుకొని ఉన్నారు, వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నారు, మొత్తం ఆమె ఇంట్లో నుంచి కూడా వాళ్ళకి దుండగలకి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రకారం కరెక్ట్గా 2 గంటల ప్రాంతంలో అందరూ పూర్తి స్థాయిలో స్లీప్లో ఉన్నారు. సో పైగా ఈ గల్లీలో కూడా ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత 3 కూడా ఈ మార్గం కూడా ఇప్పుడు మనం విజువల్లో చూసినటువంటి మార్గంలో కూడా వచ్చిన తర్వాత ఆమెకు ఫోన్ చేశారు. ఆమెకి డోర్ కొట్టిన తర్వాత గేటు ఆమె ఓపెన్ చేస్తే ఆ గేట్ నుంచి ఆమె పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇదే మార్గం నుంచి పరిగెత్తి వెళ్ళిపోయింది. 3 నిందితులు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆయుధాలు కానీ లేకపోతే మిగతా బ్యాగులు కానీ అవన్నీ తీసుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ప్లేస్లో ఆమె ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా వెతికారు. దాంతోపాటు ఇంట్లో పని మనిషికి ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడెక్కడ డబ్బులు పెడతారు, ఎక్కడెక్కడ నగలు పెడతారన్న దానిపై కూడా పూర్తిగా ఆమెకి అనువున తెలుసు కాబట్టి ఇంటి గురించి ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దుండగులకు ఇచ్చారు. సో వెళ్లాల్సిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు. అక్కడంతా కూడా మొత్తం ఏమేమి తీసుకోవాలన్నీ కూడా తీసుకున్నారు. మొత్తం 2 బ్యాగులు నిండుగా నింపుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు ఉంది కదా ఎగ్జాక్ట్గా 46 నెంబరు. సో ఈ ఇంటి వెనకాల బ్యాక్ సైడు నేను ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఈ ఇంటి దగ్గర ఇప్పుడు ఈ రైట్ సైడ్ దీని వెనకాల ఒక పబ్లిక్ పార్క్ ఉంది. సో మొత్తం ఇదంతా ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్కి సంబంధించిన వారు, చాలా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి నివాసము ఎగ్జాక్ట్గా దీన్ని ఈ పార్కు నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఆ పార్కులో నుంచి దూకి లోపలికి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఆ పార్కు చాలా పెద్దది. సో అక్కడి నుంచి కూడా దుండగులు ఈజీగా తప్పించుకోవడానికి వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు. సో ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా వచ్చింది. మొత్తం పార్క్ అంతా కూడా వారు జల్లెడ పడుతున్నారు. దాంతోపాటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. ఈ పార్క్ అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. దాంతోపాటు ఎంటైర్ ఈ ఆపరేషన్ అంతా కూడా డీసీపీ కానీ ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ పార్క్ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పార్క్లో నుంచి వాళ్ళు దూకి ఆ పారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎంటైర్ ఈ మర్డర్ చేసిందంతా, దోచుకుందంతా కూడా 25 నిమిషాల్లోనే అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్. దాంతోపాటు గేట్ దగ్గర ఎట్లా కూడా సీసీ కెమెరా ఉంది. దాంతోపాటు ఇంట్లో కూడా కొన్ని సీసీ కెమెరా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాటిని ఆఫ్ చేశారా లేకపోతే ప్రధాన గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా మాత్రమే పనిచేస్తున్నారని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ హత్య జరిగిన సందర్భంలో ఎవరైతే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ ఆయన లేరు, ఆయన ఆరోగ్య బాగలేదు కాబట్టి బెంగళూరులో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన అక్కడికి బయలుదేరినట్టుగా తెలిసింది. అయితే హత్య జరిగినప్పుడు కింద ఫ్లోర్లో వారి కుటుంబ సభ్యులు పాప బాబు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఎటువంటి సౌండ్ రాలేనట్టుగా తెలుస్తుంది. ఉదయం పూట వాళ్ళు నిద్ర లేగానే వెళ్ళి వాళ్ళ మదర్కి గుడ్ మార్నింగ్ చెప్దామని లేకపోతే లేపుదామని వెళ్తే అక్కడ రక్తపు మడుగులో ఉన్నట్టుగా అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వారు చెప్తున్నారు. సో వెంటనే పోలీసులకి చెప్పారు. సో పోలీసులు అందరూ వచ్చారు. సో డీజీపీ సివి ఆనంద్ ఇప్పుడు చేరుకున్నారు, శిఖా గోయల్ ఇక్కడ వచ్చారు, విజయ్ కుమార్ వచ్చారు, వారు దాదాపు సిపి సజ్జనార్ ఉన్నారు, కూడా డీజీపీలు అందరూ కూడా అంటారు. డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి, పైగా ఆయన గతంలో కూడా చాలా సేవలు అందించారు, పెద్ద పెద్ద పొజిషన్స్ కూడా ఆయన చూసినటువంటి సందర్భం కూడా ఉంది. సో
ఈ ఇంకా ఈ పార్క్ ఇప్పుడు చూసినట్టు చాలా కింద కూడా డౌన్ కూడా ఉంది. సో డౌన్కి వెళ్ళిన తర్వాత మరొక ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ ఇంటికి వాళ్ళు గోడ దూకిన తర్వాత లోపలికి వచ్చారు, పరిగెత్తుకుంటా కిందకి వెళ్ళిపోయినట్టుగా సమాచారంతో 2 బ్యాగులు, ఆ 2 బ్యాగుల్లో ఎంతవరకు నగదు ఉంది, ఎంతవరకు గోల్డ్ ఉంది అనేది అంతా, ఇంకా ఏమేమి విలువైన సామాన్లు ఏమేమి తీసుకెళ్ళాలని కూడా ఇప్పటికి తీస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు డాగ్ స్క్వాడ్ వచ్చింది కాబట్టి డాగ్ స్క్వాడ్ కూడా ఇదే పార్కులకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, కింద వరకు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు మనం విజువల్ చూస్తున్న క్లూస్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా ఆధారాలను అనేది సేకరిస్తున్నారు. సో ఎంటైర్ ఈ పార్క్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. చాలా పెద్ద కేసు కాబట్టి చాలా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడొచ్చు క్రైమ్కి సంబంధించిన క్లూస్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చారు. సో అప్పుడు ఫోటోలు కానీ ఇవన్నీ కూడా ఆధారాలను తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో దీని ప్రధానంగా ఈ పార్క్కి సంబంధించి సార్ ఏంటి సార్? ఏం లేదు టీం వాళ్ళు ఎక్కడ. ఓకే సో ఓకే ఎగ్జాక్ట్గా ఇక్కడ పార్క్ మాత్రం ఈ దారి ఒకటి ఉంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత లోపల నుంచి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లోపలికి పార్క్ వాళ్ళకి దారి అనేది సో చూడొచ్చు. సో చాలా ఈజీగా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే సంఘటన జరిగిన ప్లేసు ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే ఆధారాలు సేకరించడానికి క్లూస్ టీమ్ ఉందో, దాంతోపాటు వాళ్ళు పారిపోయిన తర్వాత వాళ్ళు ఏదో రూపంలో అంటే ఏదో ఒక ఎవిడెన్స్ అనేది కింద పడేసి ఉంటాడు. ఏదో ఒకటి వస్తువు అన్నా కింద పడి ఉంటుంది, లేకపోతే వాళ్ళు షూలు వేసుకుంటే వాళ్ళు షూలకు సంబంధించి కింద ముద్రలనే ఉండే అవకాశం ఉంటుంది నైట్ కాబట్టి. ఏదో ఒక క్లూ అనేది ఉండబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఎంటైర్ పార్క్ అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మామూలుగా ఈ ప్రశాసన్ నగర్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎంటైర్ గల్లీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హై ప్రొఫైల్స్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నైట్లో అయితే కూడా ఎవరు పెద్దగా ఉంటారు, ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఏ సమయంలో రావాలి, ఏ సమయంలోకి వెళ్ళిపోవాలన్నది కూడా నిందితులకి పూర్తి పక్క ప్రణాళికతోనే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మృతురాలకి సంబంధించిన మృతదేహం అయితే ఇప్పటికే అపోలో హాస్పిటల్లో ఉంది. దాంతోపాటు ఇంకా వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక్కొక్కరు వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా వారు ఎవరిని రానియకుండా కేవలం ఈ కుటుంబ సభ్యుల్ని కానీ అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఫ్లోర్ని అనుగుణంగా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళారు కాబట్టి బెడ్రూమ్లో అక్కడ ఏం తీసుకెళ్లారని దానిపై కూడా ఏమేమి పోయారని దానిపై కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇంట్లో ఉన్నటువంటి వారిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అంతేపాటు ఇటీవల చూస్తే మొత్తం నేపాల్కి సంబంధించిన వారి పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వారితోనే ఈ యొక్క పక్కా ప్రణాళికతోనే స్కెచ్ చేసి ఈ యొక్క రాబరీ చేసి మర్డర్ చేసి నట్టుగా పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్స్ పూర్తి స్థాయిలో అవుతారు. ఇప్పుడు డీజీపీ లోపల ఉన్నారు కాబట్టి మొత్తం అంటారు కూడా ఆయన కూడా వివరాలన్నీ సేకరిస్తున్నారు. సిపి సజ్జనారు కూడా వచ్చారు. ఉదయం నుంచి కూడా డీసీపీ కానీ అలాగే ఏసీపీ కానీ వీళ్ళు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆధారాలతో వాళ్ళు సేకరిస్తున్నారు. సో దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భము మొత్తం సీసీ కెమెరా పరిశీలించిన తర్వాత ఏ సమయంలో ఎక్కడ వెళ్ళారు, ఎటు నుంచి వెళ్ళారనే దాని సో విజువల్లో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఆఫీసర్సే. సో వాళ్ళందరూ కూడా కొంతమంది బంధువులు ఉన్నారు. సో ఈ ప్రశాసన్ నగర్లో మ్యాక్సిమం ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎక్కువగా నివాసం ఉంటారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే 2 గంటల ప్రాంతంలో ఎవరు లేని సందర్భంలో వాళ్ళు చూసుకొని, పైగా ఇది ఈ వీధిలోనే 46 నెంబర్ ఇల్లు అనేది డెడ్ ఎండ్ అనమాట. ఇంకా డెడ్ ఎండ్, దాని పక్కనే ఇంకా పార్క్ ఉంటుంది. సో ఈ ఇంటిని మాత్రం చాలా పక్కా ప్రణాళికతోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీ పెట్టారా లేదా ఒకవేళ అనేది కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఆ సమయంలో సెక్యూరిటీ ఎందుకు లేదని కూడా వాళ్ళు చూస్తున్నారు. మ్యాక్సిమం అయితే సీనియర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ ఇంటికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా. సో ఆ పని మనిషి గేటు తెరిచినంత వరకు అసలు ఎటువంటి చప్పుడు కాకుండా ఏం జరిగిందనే దానిపై కూడా, దాంతోపాటు ఎటువంటి చప్పుడు కాకుండా 25 నిమిషాల్లోనే ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ అంతా చేయడం పట్ల పలు అనుమానాలకి తావిస్తుంది కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు టోటల్ 2 ఫ్లోర్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పైన. సో ఎక్కడ జరిగింది ఈ యొక్క మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. దాంతోపాటు
ఇప్పుడు ఎప్పటి నుంచి కూడా హోమ్ మేకర్గానే ఉంటే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సో ఆయనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా తరచుగా బెంగళూరుకి వెళ్తూ వస్తున్నారు. దాంతోపాటు మొత్తం ఆమెకు సంబంధించిన సపర్యలు కానీ అంతా కూడా పని మనిషి కల్పననే చూసుకుంటున్నట్టుగా తెలిసింది. సో ప్రస్తుతం అయితే మొత్తం సునందకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అలాగే రేకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి చేరుకుంటారు. సో ఇప్పుడు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఏకంగా డీజీపీని వచ్చారు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని ఈ రకంగా పైగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే సీరియస్గా తీసుకుని అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో ఆధారాలంతా కూడా సేకరిస్తున్నారు. వారు ఎటువైపు వెళ్ళారు, దాంతోపాటు ఇటు నుంచి వాళ్ళు తప్పించుకున్న తర్వాత ఏ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ సీసీ కెమెరాల యొక్క మొత్తం ఫుటేజ్ అంతా కూడా వారు పరిశీలన చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. డాగ్ అయితే దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా వెళ్ళింది. సో ఒక చోట ఆగింది, అక్కడ కూడా కొన్ని ఆధారాలు అనేది సేకరిస్తున్నారు. ఇప్పుడే కొంచెం క్లూస్ టీమ్స్ కానీ అంతా కూడా ఫోటోగ్రాఫ్స్ అంతా కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఫోటోలు అన్నీ కూడా తీసుకున్నారు. సో ఆఫీసర్స్ అందరూ ఒక్కరొక్కొక్కరు తీసుకుని మరి కాసేపట్లో డెడ్ బాడీని కూడా ఇక్కడికి ఇంటికే తీసుకొని వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంకా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా వీళ్ళతో వస్తున్నారు కాబట్టి గతంలో తమతో బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, తమతో బాగా పనిచేసినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఆయన కింద పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరైతే ఈయనగా జరిగినటువంటి ఈ కుటుంబంలో జరిగినటువంటి తీవ్ర ఈ యొక్క దుర్ఘటనని వాళ్ళంతా వినయ్ రంజన్ సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళతో పనిచేసిన వాళ్ళంతా ఆఫీసర్ అంతా కూడా వస్తున్నారు. సో ఈ 3 నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే దానిపై పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఆమె కల్పన పని మనిషి ఎక్కడికి పారిపోయింది, సో ఎక్కడి నుంచి ఎటువైపు పారిపోయింది అనేది కూడా ఆమె మొబైల్ ట్రేస్ అంతా కూడా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇవాళనే ఆమెని పట్టుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆమెకి తెలిసే చేసింది కాబట్టి 2 రోజుల నుంచి కూడా ఈ రెక్కి జరిగింది, ఎట్లా ప్రణాళిక సిద్ధం చేశారన్న దానిపై కూడా పూర్తి వివరాలు అనేది సేకరిస్తే ప్రస్తుతం అయితే ఆ నిందితురాలు దొరికినంత వరకు ఆ 3 నిందితులు కూడా దొరికే అవకాశం ఉంది. అయితే వాళ్ళు సిటీ దాటి పారిపోయారు. ఎందుకంటే రాత్రి 2 గంటల ప్రాంతం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకవేళ సిటీ దాటాలన్నా కూడా మరొక 45 నిమిషాలు పడుతుంది. సో ఎంత రోడ్లు ఖాళీగా ఉన్నాయి. సో వాళ్ళు ఎట్లా వెళ్ళారు, నడుచుకొని వెళ్ళారా, లేకపోతే కార్లలో వెళ్ళారా, లేకపోతే వాళ్ళు వెంట బైకులు తీసుకొని వచ్చారా, తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి బ్యాగ్స్ ఎక్కడ విడిచి వెళ్ళిపోయారు, ఎటు నుంచి మారిపోయారు, తర్వాత ఈ సరౌండింగ్ ప్లాప్లలోనే ఎక్కడైనా వాళ్ళు తలదాచుకోవడానికి ఏమన్నా ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడి నుంచి కూడా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత మరో మార్గానికి వెళ్ళిపోయి ఉంటారా అన్న దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ కానీ దాంతోపాటు ఒకవేళ వాళ్ళు అంతా ఇప్పుడు విజువల్స్లో చూస్తుంటే మాత్రం వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళే అంత ఉండే అవకాశం లేదనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో రైలు ద్వారా కూడా ఇతర ఊర్ల నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అటువైపు నుంచి కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్ కూడా చూస్తున్నాం. సో విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం ఆఫీసర్స్ అంతా కూడా లోపలికి వస్తున్నారు. మొత్తం ఎప్పటికప్పుడు ఏం జరిగింది, ఎంతవరకు ఏ క్లూస్ దొరికాయన్న తరపు కూడా డీజీపీతో కూడా వాళ్ళు చర్చలు చేస్తున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో మొత్తం ఈ రూట్ అంతా కూడా ఇప్పుడు బాగా రద్దీగా అయిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. సో ఒక్కసారిగా కూడా షాక్ తిన్నారు. ఎందుకంటే పక్కన ఇట్లా ఎదుర్కొన్నటువంటి ఇండ్లు వాళ్ళు కానీ లేకపోతే పక్కనటువంటి ఇల్లు ఏం జరిగింది దూరం తెలవాలంటే కూడా చాలా ఇబ్బంది. సో ఖచ్చితంగా తెలిసిన వారు తప్ప ఎవరు ఓపెన్ చేయరు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడుదో నిత్యం మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పైగా రోజు ఇక్కడికి ఆమె వాకింగ్ కూడా వెళ్తాడు. సో పక్కన పార్క్ లోనే ఆమె వాకింగ్ కూడా వెళ్తారని వాళ్ళు చెప్తున్నారు. సో ఎంటైర్ గా మొత్తం ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటిది, సో ఎంత సందర్భంలో ఆమెని ఇట్లా హత్య చేసిన తర్వాత పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పక్కా ప్రణాళికతోనే ఇదంతా కూడా చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి. సో మరొక గంట పాటు అరగంట పాటులో మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. థ్యాంక్ యూ రానా. హైదరాబాద్లో ఘోరం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్యను దారుణంగా చంపేశారు. పని మనిషే ఈ హత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. మొత్తం 3 కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేసినట్టుగా గుర్తించారు. క్లూస్ టీమ్ అక్కడికి వచ్చి మొత్తం ఆధారాలు సేకరించే పని చేస్తూ ఉన్నారు. ఆ చంపిన మహిళ నేపాల్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. నేపాలీ గ్యాంగ్గా గుర్తిస్తున్నారు. గతంలో కూడా
జార్ఖండ్ బీహార్ నుంచి వచ్చి పని మనుషులుగా చేరి కొన్ని నెలలు సంవత్సరాల పాటు పని మనుషులుగా చేరి వాళ్ళకు నమ్మకస్తులుగా మారి ఇంటి యజమానులను చంపి వెళ్ళిపోయిన ఘటనలు గత ఏడాది సెప్టెంబర్లో కూడా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున హైదరాబాద్లో కలకలం చెలరేగింది. అప్పటి నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కానీ ఏదైనా ఏజెన్సీల ద్వారా పని మనుషులను నియమించుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి అని హెచ్చరికలు కూడా చేశారు. మరి ఇప్పుడు ఈ పని మనిషి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తోంది, ఎవరి ద్వారా ఈ పని మనిషిని నియమించుకున్నారు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మీరు ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో ఎవరైనా ఇంట్లో పని మనుషులుగా నియమించుకొని ఉంటే ఒకసారి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకి సంబంధించిన డేటాను వివరాలను మరొకసారి మీరు సరిచూసుకోండి. ప్రస్తుతం ఈ మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. అన్ని క్లూస్